బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన 2 బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఢిల్లీలోని ట్రయల్ కోర్టు విచారణ చేపట్టనుంది. లిక్కర్ స్కామ్ కేసులో సిబిఐ మనీ లాండరింగ్ కేసులో ఈడీ కవితను అరెస్ట్ చేశాయి. అయితే ఈ 2 కేసుల్లో తన అరెస్టును సవాల్ చేస్తూ కవిత ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. గత నెల 26న ఈడీ కేసులో, ఈ నెల 15న సిబిఐ కేసులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈడీ కేసులో వేసిన బెయిల్ పిటిషన్ పై ఈ నెల 16నే వాదనలు జరగాల్సి ఉండగా జడ్జి సెలవులో ఉండడంతో విచారణ ఇవాల్టికి వాయిదా పడింది. ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఇంతకుముందు కవిత పెట్టుకున్న పిటిషన్ను ట్రయల్ కోర్టు తోసిపుచ్చింది. కొడుకుకు పరీక్షలు ఉన్నాయన్న కారణంతో లిక్కర్ స్కామ్ వంటి నేరాల్లో మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, కవితకి సంబంధించి 2 బెయిల్ పిటిషన్ల పైన అయితే నేడు ఢిల్లీ ట్రయల్ కోర్టులో విచారణ జరగనున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? అమూల్య, మనం గమనించవచ్చు, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మరోవైపున తర్వాత సిబిఐ 2 ఏజెన్సీలు కూడా విచారణ జరుగుతున్న క్రమంలో ఈ బెయిల్ పిటిషన్కి సంబంధించిన వ్యవహారంలో 2 కూడా ఈరోజు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో మనం గమనిస్తే రేపటితోటి జ్యుడిషియల్ కస్టడీ ముగియనున్న నేపథ్యంలో బెయిల్ పిటిషన్ సంబంధించిన విషయంలో ప్రస్తుతం ఈరోజు దీనికి సంబంధించి విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ బెయిల్ పిటిషన్ మీద రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. 2 బెయిల్ పిటిషన్ మీద నేడు దాదాపుగా 2 గంటలకు, అంటే ప్రస్తుతం మనకు 1 గంట అవుతా ఉంది, 2 గంటల సమయానికి ఈ కేసు విచారణ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. జడ్జి కావేరి బవేజా ఆధ్వర్యంలో విచారణ జరగనున్న నేపథ్యంలో మరి కవితకు బెయిల్ వస్తుందా రాదా అన్న దాని మీద మాత్రం ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తాం. అసలు విచారణలో గతంలోనే ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, మరోవైపున సిబిఐ కావచ్చు, 2 ఏజెన్సీలు కూడా చాలా స్పష్టంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది, అలాగనే బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి కూడా గతంలో కూడా తమ వాదన వినిపించారు. మరి ఇప్పుడు దీనికి సంబంధించి మరి జ్యుడిషియల్ కస్టడీ ఎక్స్టెన్షన్ నేపథ్యం, తర్వాత మరోవైపున 2 బెయిల్కి సంబంధించిన వాదనల నేపథ్యంలో సిబిఐ కావచ్చు, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, ఈ 2 ఏజెన్సీలు కూడా బెయిల్కి సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా బెయిల్ని అబ్జెక్ట్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. దీంట్లో కేసు కీలక దశలో ఉంది, సాక్ష్యాలను తారుమారే అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగనే గతంలో మొబైల్ సిబిఐ విషయానికి వస్తే మొబైల్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆమె డేటా డిలీట్ చేసి ఇంటెన్షనల్గా విచారణకు అడ్డు కలిగించే రకంగా ఆమె ప్రవర్తించింది. అలాగనే దీంట్లో అప్రూవల్గా మారిన వ్యక్తులను భయపెట్టిన నేపథ్యం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి అన్న విషయం మీదనే సిబిఐ కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చాలా స్పష్టంగా ఈ విషయంలో, అంటే కవితకు సంబంధించిన బెయిల్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అబ్జెక్షన్ చేసే అవకాశం ఉంది. ఈ కేసు విషయంలో, అంటే ఈ లిక్కర్ పాలసీ మేకింగ్ విషయంలో కావచ్చు, ఆప్ నేతలకు దాదాపుగా 100 కోట్ల రూపాయల ఏమైతే ఇచ్చిందో, అంటే దాన్ని లంచంగా ఇవ్వాలని చూసిందో, దానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే సాక్షిదారులు ఉన్నాయి. ఈ కేసు చాలా కీలక దశలో ఉన్న నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వద్దన్న వ్యవహారం మీద ఖచ్చితంగా ఈ రోజు 7 కోర్టులకు సంబంధించిన బెయిల్ ఆర్గ్యుమెంట్లు వినిపించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద మరి జ్యుడిషియల్ కస్టడీ పొడిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి 2 ఏజెన్సీలు కూడా బెయిల్ను అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు జరగబోయే విచారణలో ఏం జరగబోతుందని దాని మీద సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇన్నారెడ్డి, ఇప్పుడు చూసినట్టయితే కవిత లాస్ట్ టైం చెప్పడం జరిగింది, ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో ప్రచారానికి కూడా నా అవసరం ఉంది అని కవిత చెప్పడం జరిగింది. మరి కవిత తరపు న్యాయవాదులు ఏ అంశాలు ప్రధానంగా చేసుకొని వాదోపవాదనలు చేయనున్నారు? అయితే మనం గమనించవచ్చు, ప్రధానంగా అంటే ఈ బెయిల్ వ్యవహారంలో గతంలో కొడుకుకు ఎగ్జామ్స్ జరుగుతున్న నేపథ్యంలో తన అవసరం ఉందని చెప్పిన వ్యవహారంలో కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేసిన సిబిఐ కావచ్చు, మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, చాలా స్పష్టంగా కేసు కీలక దశలో ఉంది. ఆమె బయటకు వస్తే ఈ కేసును తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్షులు ప్రభావం చేసే అవకాశం ఉందన్న వాదనలు మరోసారి వినిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటికే మరి ఏమైతే ఎలక్షన్లో పాల్గొనాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా తనకు బెయిల్ ఇవ్వాల్సి ఉందని చెప్పేసి అన్న పిటిషన్ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది. సో ఇది తమ హక్కు కాబట్టి ఖచ్చితంగా ఒక అంటే ప్రజా నాయకురాలిగా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలని చెప్పిన వాళ్ళతో ఆమె తరపున అడ్వకేట్ కోరే అవకాశం ఉంది. అయితే ఒకవేళ ఎప్పుడైనా సరే విచారణ అధికారులు
కనుక విచారణ పిలిపిస్తే ఖచ్చితంగా సహకరిస్తాము, తర్వాత దీంట్లో ఎలాంటి అవకతవకలు పాల్పడము అని చెప్పేసి కండిషన్ బెయిల్ కండిషన్ బెయిల్ అయినా సరే ఇస్తారని చెప్పేసి కూడా ఒకవైపున బీఆర్ఎస్ తరపున ఎవరైతే కవిత తరపున అడ్వకేట్లు ప్రస్తుతం తమ వాదన ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అయితే మాత్రం మరి ఈ ఎలక్షన్ నేపథ్యంలో వాళ్ళు పెట్టుకున్న పిటిషన్ సంబంధించిన వ్యవహారంలో బెయిల్ వస్తుందా రాదా, కోర్టు మరి ఎలా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి రెండు ఏజెన్సీలు ఒక పక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, రెండు ఏజెన్సీలు కూడా అబ్జెక్షన్ వ్యక్తం చేసిన నేపథ్యంలో కోర్టు నిర్ణయం ఎలా ఉంటుంది దాని మీదనే సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది అమూల్య. ఒకవేళ కోర్టు కనుక కవితకు అనుకూలంగా తీర్పు కనుక ఇవ్వకపోతే కవిత తరపు న్యాయవాదులు నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు రేపటితోటి జ్యుడిషియల్ కస్టడీ ముగిన నేపథ్యంలో ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దాని తర్వాత అంటే దీంట్లో రెండు ఏజెన్సీలు కూడా మళ్ళీ ఆమెను విచారించాల్సిన అవసరం ఉందని చెప్పన్న విషయంలో సిబిఐ కూడా చాలా స్పష్టంగా ఎప్పుడైతే తమ కస్టడీ సంబంధించిన వ్యవహారంలో విచారించినప్పుడు ఆమె ఎన్ని సాక్ష్యాలు చూపించి విచారించినప్పుడు కూడా ఏ సాక్ష్యానికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆమె సరైన సమాధానం చెప్పలేదని చెప్పన్న నేపథ్యంలో మళ్ళీ ఆమెను తిరిగి విచారించేందుకు తమ కస్టడీ కావాలని కోరే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.